వెల్కమ్ టు ఏఎస్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పీఓకే మరియు పాకిస్తాన్లో తాము ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాల ఫోటోలు విడుదల చేసిన ఆర్మీ. కొత్తపల్లి తండాలో ఆంజనేయ స్వామి పూజలు ఘనంగా. వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లి తండాలో బుధవారం అభయ ఆంజనేయ స్వామి పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు మాట్లాడుతూ ఈ దేవాలయం పూర్వం నుండి పూజలు జరుగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గుడికి ఆర్థిక సాయం చేశారని తెలిపారు. ఈ పూజలో అయ్యగారు భక్తులు పాల్గొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ నర్సంపేట నియోజకవర్గం చైర్మన్ గా నియమిస్తూ నియామక పత్రం అందజేస్తున్న ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ జిల్లా చైర్మన్ గంగుల అశోక్, బీసీ పవర్ రాష్ట్ర అధ్యక్షులు ఆబోతు రాజు యాదవ్ గారి చేతుల మీదుగా మచ్చికరాజు గౌడ్ అందుకోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పీఓకి మరియు పాకిస్తాన్లో తాము ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాల ఫోటోలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. 30 किलोमीटर दूर था लश्कर-ए तोयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था। 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। बरनाला कैंप बिंबर ये एलओसी से 9 किलोमीटर दूर है। यहां पर हथियार हैंडलिंग, आईईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली यह एलओसी से 13 किलोमीटर दूर है। लश्कर-ए तोयबा का फिदाइन यहां तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। లక్షటిపేట వెంకటేశ్వర ఆలయం గుట్ట వద్ద గిరి ప్రదర్శనను విజయవంతం చేయండి. ఈ నెల 12న సోమవారం రోజున ఉదయం 8:15 లక్షటిపేట పట్టణ సమీపంలోని కాకులగుట్ట వద్ద వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి దేవాలయం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అభివృద్ధి నిర్వహణ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పట్టణంలో ఉన్నటువంటి మండలంలోని అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, భక్తులు, రైతులు సహకరించి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్షడిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయకులు సిహెచ్ రాజన్న, పాదం శ్రీనివాస్, నూనె ప్రవీణ్, బుద్ధి సత్యనారాయణ, చిట్టుమల్ల కుమారస్వామి, పడాల కాంతయ్య, ఎంబడి రాజన్న, మెట్టు రాజు, అయ్యప్ప, గురుస్వామి, గడ్డం భాస్కర్, వేద పండితులు, కొత్తపల్లి భరద్వాజ శర్మ తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఆత్మీయ ఏమిటంటే ఈ మోదెల రోడ్డులో ఉన్నటువంటి కాకుల గుట్టయందు స్వయముగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి గర్భగుడి మరియు ఆలయ నిర్మాణము, కళ్యాణ మంటపం ముందు ఏర్పాటు చేయడానికి దేవస్థానానికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే ముందు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చాలా పురాతనమైనటువంటిది, ఇక్కడికి వచ్చి చూశారు, చూసి ఇక్కడికి స్వామివారి దగ్గరికి నాగసర్పం కూడా వస్తూ ఉన్నది అని కూడా గమనించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తప్పకుండా ఈ
గుట్టకు ఒక అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు అనడం, దానికి ముందు ప్రతి వారంలో ఒక రోజు భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమం యొక్క ఫొటోస్ కూడా ఈ ఆలయంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేటటువంటిది తెలియజేయడానికి కొరకు ఈ వచ్చే వైశాఖ పౌర్ణమి రోజునాడు గిరి ప్రదక్షిణ అనేటటువంటిది ఇది సానుకూలమైనటువంటి గుట్టగా ఉన్నది. ఈ గిరి ప్రదక్షిణకు అనుకూలంగా ఉన్నటువంటిది కాబట్టి గిరి ప్రదక్షిణ అనేటటువంటి ఒక కార్యక్రమంతో ఈ ఆలయ అభివృద్ధికి కొరకు మీరు ఈ వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని వాళ్ళు మనకు విన్నవించడం జరిగింది. ఇంతలోనే స్వామివారి విగ్రహము లక్ష్మీదేవి, పద్మావతి, శ్రీ వెంకటేశ్వర సహితమైనటువంటి 3 విగ్రహాలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకు శ్రీనివాస్ గారు దానికి అమౌంట్ కూడా కట్టడం జరిగింది. అయితే శ్రావణ మాసంలో వాళ్ళు ఇస్తానని మనకు వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఈ ఆలయంతో కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే కావచ్చు లేదా ఎండోమెంట్ స్కీమ్ ద్వారా కావచ్చు